ఇక వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్లు విధులు బహిష్కరించారు. అడ్వకేట్ భాస్కర్ ఇంటిని కూటమి నేతలు ధ్వంసం చేయడాన్ని తీవ్రస్థాయిలో ఖండించారు. కోర్టులో కేసులుండగా టీడీపీ నేతలు పంచాయతీలు చేయడానికి వస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. భాస్కర్ ఇంటిని టీడీపీ మూకలు ధ్వంసం చేస్తుంటే పోలీసులు అక్కడే ఉండి కూడా అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై జిల్లా జడ్జికి, డీజీపీకి, హైకోర్టు చీఫ్ జస్టిస్కి ఫిర్యాదు చేస్తామన్నారు బద్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి. తను 2 సార్లు పీజీఆర్ఎస్లో వాళ్ళ ఇంటిపైన దౌర్జన్యం జరిగితే పీజీఆర్ఎస్ ద్వారా 2 సార్లు ఫిర్యాదు చేసింది. అంటే పోలీసులు ప్రత్యక్షంగా ఇస్తే ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని, వాళ్ళ ఇంటి మీదపై దౌర్జన్యం చేస్తే వాళ్ళ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన విషయాలన్నింటినీ కూడా ఫిర్యాదులు చేసినాడు. అంతకుముందు పోలీసుల సహాయంతో వచ్చి వాళ్ళ సంసారం ఉండే ఇండ్ల దగ్గర ప్లస్ ఆ కళ్యాణ మండపం, రాధాకృష్ణ కళ్యాణ మండపం గురించి తాళం వేసినారని వాళ్ళపైన హైకోర్టులో కూడా వేసినారని చెప్పినారు. సివిల్ కోర్టు ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఒకసారి కోర్టుల్లో వ్యవహారం నడుస్తా అంటే కోర్టుల్లో జరిగేటప్పుడు మధ్యలో కొంతమంది దౌర్జన్యకారులు కానీ, గుండాలు కానీ, మేము పంచాయతీలు చేస్తాం, మా పంచాయతీలకు మీరు రండి, లేకపోతే కోర్టులో వ్యవహారం ఎట్టు నడుపుకుంటారు అనేటట్టుగా వ్యవహరించే విధానాలు జరుగుతున్నాయి.